ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని స్టోరీలు వాళ్ళ మైండ్లోనే ఉండిపోతాయి. అవి వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలా మీరు డిస్టర్బ్ అయ్యే స్టోరీస్ని మాతో పంచుకోండి. కొంచెం రిలీఫ్ ఫీల్ అవ్వండి. మిమ్మల్ని రిలీఫ్ చేయడమే మా ఈ ప్రోగ్రామ్, ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఫర్ యూ. హాయ్ అండి, నా పేరు ఐశ్వర్య. నా లవ్ స్టోరీ మీరు అనుకున్నంత సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండదులే, కానీ చాలా ఫన్నీగా, కామెడీగా, మంచి రొమాంటిక్గా ఉంటుంది. సరే రండి, నా లవ్ స్టోరీ వినేద్దురు. హాయ్ అండి, నా పేరు ఐశ్వర్య. తన పేరు మధుసూదన్. తను నాకు బావ అవుతాడు. వాళ్ళు మాకు దూరపు చుట్టాలంట. మా లవ్ స్కూల్ డేస్లోనే స్టార్ట్ అయింది. తను అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. తెలిసిన వాడే కదా అని తనతో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే తను ఆ ఫంక్షన్కి వచ్చి నువ్వు చాలా బాగున్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే తను నాకు ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాడు. నేను అప్పటికి ఇంకా స్కూల్కి వెళ్ళినా కాబట్టి నాకేం అర్థం కాక సైలెంట్గా ఉండిపోయా. మళ్ళీ తనే మెసేజ్ చేశాడు, ఏం భయపడకు, జస్ట్ కిడ్డింగ్ అని. నేను ఇట్స్ ఓకే అని రిప్లై ఇచ్చాను. ఇట్స్ ఓకే అన్నాను అంటే లవ్ని యాక్సెప్ట్ చేశాను తను అనుకున్నాడు. అలా డైలీ చాట్ చేసుకునే వాళ్ళం. సడన్గా ఒకరోజు మా నాన్న మా మెసేజెస్ చూసి ఏంటిది అన్నారు. నాకు ఏం రిప్లై ఇవ్వాలో తెలియక తనే మెసేజ్ చేశాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయా. అప్పటి నుండి నేను తనతో 2 years మాట్లాడలేదు మా నాన్న వల్ల. తర్వాత మా నాన్న 9th and 10th హాస్టల్ ఉంచాడు. అక్కడికి కూడా తను అప్పుడప్పుడు మా అన్నయ్య అని చెప్పి వచ్చేవాడు. నేను కూడా హాస్టల్ స్టాఫ్ ఫోన్తో కాల్ చేసి మాట్లాడేదాన్ని. మళ్ళీ అక్కడ కూడా దొరికిపోయా. కానీ వాళ్ళు ఏమనలేదు. ఇంకా నేను ఇంటికి వచ్చేసా. అప్పటి నుండి ఇంక ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. మా ఇంట్లో మా అమ్మకి, మా అన్నకి, నాకు మాత్రమే తనంటే ఇష్టం. మా నాన్నకి మాత్రం తను కాకుండా నాకు ఇంకో 2 బావలు ఉన్నారు. నన్ను వాళ్ళకి ఇచ్చి చేయాలి అని ప్లాన్లో మా నాన్న ఉన్నాడు. అలా మా కజిన్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. నేను లవ్ చేసే అబ్బాయిని మా కజిన్ కూడా లవ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏదో ప్లాన్ చేసి మా ఇంట్లో గొడవలు పెట్టారు. ఆ గొడవలతో మా బావ అంటే నాకు తప్ప ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేకుండా పోయింది. నా ఇంటర్ అయిపోయాక నేను బైపీసీలో జాయిన్ అయ్యా. ఇంక అప్పటి నుండి ఇంట్లో ఒకటే గొడవలు, వేరే వాడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తామని. నేను వద్దు అని చాలా ఏడ్చేదాన్ని. కానీ మా వాళ్ళు నన్ను బాగా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. లాస్ట్కి నా మొబైల్ కూడా లాగేసుకున్నారు. కాలేజ్ కూడా వద్దు అని కాలేజీకి వెళ్ళి నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారు. నేను మాత్రం మీరు ఏమన్నా చేసుకోండి, నేను అయితే తననే పెళ్లి చేసుకుంటా అని స్టాండ్ తీసుకున్నా. ఏది ఇంటర్లోనే. ఈ గొడవల వల్ల తనని కూడా ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. తనకి అమ్మ ఒక్కటే ఉంది, నాన్న లేరు పాపం. తనకి అన్నీ నేనే అని బతుకుతున్నాడు. నేను తనని మోసం చేయలేను అనిపించింది. ఫైనల్గా మా ఇంట్లో వాళ్ళు ఒక మాట అడిగారు, స్టడీసా లేదా ఆ అబ్బాయా అని. నాకు ఏం అర్థం కాల. తనని అడిగాను. తను స్టడీస్ను చూస్ చేసుకో, నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా అన్నాడు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా, తనతో ఇంకా మాట్లాడను అని చెప్పి. వాళ్ళు నా మాటలన్నీ నమ్మి, పాపం వాళ్ళు నా మాటలన్నీ నమ్మి నన్ను మళ్ళీ కాలేజీకి పంపించారు. అలా మేమిద్దరం కాలేజ్ బయట కలుసుకునే వాళ్ళం. తర్వాత ఒకరోజు మా కజిన్ మా ఇంటికి వచ్చి నా మొబైల్లో వాట్సాప్, నార్మల్ మెసేజ్లు, కాల్స్ అన్నీ వాళ్ళకి తెలిసేలా నా మొబైల్లో ఏదో చేశారు. మేము ఏం మాట్లాడుకున్నా మా కజిన్కి తెలిసిపోయేది. ఒకరోజు మేమిద్దరం బయట కలుద్దామని మెసేజ్ చేసుకున్నాం. అది చూసి మా ఇంట్లో చెప్పేశారు. మా ఇంట్లో వాళ్ళు నన్ను అడిగితే నేను ఫైనల్ ఇయరే కాబట్టి స్టడీస్ అయితే ఆపలేరు కాబట్టి డేర్ చేసి నాకు తనే కావాలని చెప్పా. ఇంకా మా అమ్మ నా గురించి ఆలోచించి నేను హ్యాపీగా ఉండాలని ఓకే చెప్పింది. అప్పుడు మా అమ్మ చాలా కష్టపడి మా నాన్నతో మాట్లాడి కొట్లాడి మా నాన్నని ఒప్పించింది. ఫైనల్గా 2023 జూన్ 9న మా ఫ్యామిలీ బ్లెస్సింగ్తో మా మ్యారేజ్ జరిగింది. ఇదండి నా లవ్ స్టోరీ. చూశారు కదా ఎంత బాగుందో, చాలా కామెడీ ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.